ఒక కొత్త ట్రాలీ అయితే ఖమ్మము నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మము నుంచి సుకుమ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సుకుమ జిల్లాకైతే బయలుదేరుతుందండి. నేను ఈ ట్రాలీ గురించి అన్ని వివరాలు కూడా చెప్పబోతున్నాను. దయచేసి మీరు వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి. మామ, నేను మీ టీఎన్ఆర్ వీడియోలోకి వెళ్ళిపోదాం మామ. అయితే వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా నొక్కి పట్టండి మామ. లైకులు మాత్రం గట్టిగా వేయండి మామ. మళ్ళీ చెప్తున్నా, లైకులు మాత్రము గట్టిగా వేయాలి మామ. ఒకసారి దీని రాబారు కూడా చూపిస్తా చూడండి. ఆ రింగు చూసారా? పైన పెట్టడం జరిగింది దీనికి మనం రింగు. ఒక రింగు కనిపిస్తుంది కదా, ఇక చేయబెట్టి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇది ఒక రకమైన రాబారు మామ. ఇవి వచ్చేసి మనకెళ్ళి బెడ్ సిస్టమ్ అంటారు. బెడ్ సిస్టము, లేదంటే గోటము, లేదంటే రింగు, ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. ఈ వీడియోని అయితే నా దగ్గరే తీసామామ. ఈ ట్రాలీ అనేది నా దగ్గర బయలుదేరే ముందు ఒక వీడియో అనేది తీయటం జరిగింది. ఈ అన్న పేరు, ఇప్పుడు నిల్చున్న ఉన్నారు చూసారా, ఈ అన్న పేరు కంటి రాజు అన్న. ఈ అన్నది వచ్చేసి తిమ్మంపేట గ్రామము, ములకలపల్లి మండలము, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇప్పుడు చూశారు కదా, ఇది వచ్చేసి ఇది ఎక్కడ తీసామంటే ఈ తిమ్మంపేటలోనే మనము డెలివరీ ఇచ్చాక మళ్ళీ ఇంకో వీడియో తీయడం జరిగింది మామ. ఈ అన్న తెలుగులో మాట్లాడారు కాబట్టి నేను తెలుగు అన్నే అనుకున్నాను. కానీ నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా తెలుగు వాళ్ళు కాదు, ఛత్తీస్గఢ్కి చెందినటువంటి వాస్తవ్యులు. అది కూడా ఎలా తెలిసిందంటే దీనికోసం ఆల్రెడీ ఛత్తీస్గఢ్ నుంచి అన్నవాళ్ళు ఈ తిమ్మంపేటలో ట్రాక్టర్ వేసుకొని అక్కడ పెట్టడం జరిగింది. ఆ ట్రాక్టర్ కూడా మీకు చూపిస్తా. ఆ ట్రాక్టర్కు ఉన్నటువంటి నెంబరు సీజీ అని ఉండేసరికి నేను గమనించి అప్పుడు అడిగాను అనమాట, అన్న ఏంటన్నా సీజీ అని ఉందంటే అప్పుడు చెప్పారన్న వాళ్ళు, అన్న నాదైతే తిమ్మంపేటే, కానీ మా తమ్ముడు వాళ్ళది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సుకుమా జిల్లాలో కుంటా మండలంలో ఉన్నటువంటి మరైగూడెం అనే ఒక గ్రామం అన్న అని చెప్పారు. గత 10 సంవత్సరాల క్రితమే ఈ అన్నేమో ఇక్కడ మన తెలంగాణకి వలస వచ్చారంట. వాళ్ళ అన్నదమ్ముల పిల్లలేమో ఒకళ్ళేమో అక్కడే ఉండిపోయారుగా ఛత్తీస్గఢ్లోనే. వాళ్ళ కోసమే ఈ ట్రాలీని మన దగ్గరకు వచ్చి కొని పెట్టడం జరిగింది. అన్న తెలుగులో మాట్లాడాడు కాబట్టి నేను అంత గమనించలేదు. ఇక చూసారా, సీజీ అని ఉంది. ఈ ట్రాక్టర్కి ఉన్న నెంబరు చూసి నా అంతట నేను అడిగితే అప్పుడు అన్న చెప్పారనమాట. ట్రాలీని ట్రాక్టర్కి కట్టుకొని మళ్ళీ ఛత్తీస్గఢ్ అయితే అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అన్నకైతే నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నానండి. అన్న వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే పరిచయం కాదు. ఎలా అంటే అన్నకి ఆల్రెడీ వేరే వాళ్ళ ద్వారా మన కస్టమర్లే వాళ్ళు నెంబర్ ఇచ్చారనమాట. నా నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి మాకు ఇలాంటి ట్రాలీ కావాలి, ఏమన్నా ఉంటే చెప్పండి అంటే నేను చెప్పాను, చూపించాను, ఫోటోలు పెట్టాను. అయితే నేను అన్నకు ఒకటే మాట అన్న అడ్వాన్స్ వేస్తేనే నేను మీకు ఉంచుతాను, లేదంటే ఉంచలేనంటే అప్పటికప్పుడు అన్న సాయంత్రం కల్లా 5,000 రూపాయలు అడ్వాన్స్ వేశారు. పొద్దునే వచ్చి తగిలించుకొని అయితే వెళ్ళిపోయారు. అన్నలకైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యలో ఉన్నదేమో రాజు అన్న, అటుపక్క ఇటుపక్క ఉన్నదేమో మనం ఛత్తీస్గఢ్ వెళ్ళే అన్నలు అనమాట. అన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న, మీకు జాగ్రత్తగా వెళ్ళండి. అదేవిధంగా మీకు కూడా ఇటువంటి ట్రాలీ కావాలంటే నన్ను సంప్రదించండి. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. లైకులు మాత్రం కొట్టండి మామ, దయచేసి లైకులు కొట్టండి, సబ్స్క్రైబులు చేయండి. మీది ఏ ఊరు, ఏ మండలము, ఏ జిల్లా అది కూడా కమెంట్ చేయండి మామ. మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి చెప్పండి, వీడియోలు కూడా షేర్ చేయండి. మరింత సమాచారం కోసం 99 48 939 108కి ఫోన్ చేయండి. మళ్ళీ ఇంకో ట్రాలీతో కలుస్తామామ. లైక్ చేయండి. మీ టీఎన్ఆర్.